టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఇవి పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని ఏఐసీసీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీరి మధ్య వెంటనే సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉందని, ఇక ఆలస్యం చేయకుండా ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయన హైకమాండ్కు అందించేందుకు ఓ నివేదికను సిద్ధం చేశారు. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? వాచ్ ది స్టోరీ. డిసెంబర్ 10వ ఏఐసీసీ కొత్త పీసీసీ కమిటీలకు ప్రకటించిన రోజు అంతా బాగానే ఉంది. తర్వాత అసలు టాస్క్ మొదలైంది. కమిటీల ప్రకటన వెలువడిన వెంటనే నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి అనునయించారు. కానీ ఆ మర్నాటి నుంచి పార్టీలో క్రమక్రమంగా అసంతృప్తి వాదులు తెర మీదకి రావడం మొదలైంది. కీలక నాయకుల ఇళ్లలో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశాలు నిర్వహించడం ప్రారంభమైంది. కమిటీల కూర్పుపై మంతనాలు జరపడం జోరందుకుంది. సంక్షోభం టీ కప్పులో తుఫానులా మొదలై చినికి గాలివానగా మారి పెను తుఫానులా మారింది. సీన్ కట్ చేస్తే హస్తం సీనియర్లు మొత్తం భట్టి ఇంట్లో సిట్టింగ్ వేశారు. ఇక అంతే, పీసీసీపై బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కాస్త కాంగ్రెస్ లో కాకరేపాయి. దీంతో గల్లీలో పుట్టిన ఈ పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్ళింది. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం అనుభవజ్ఞుడైన దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. డిసెంబర్ 22, 23 తేదీలలో గాంధీ భవన్ లో కొన్ని గంటల పాటు సుదీర్ఘ మంతనాలు నిర్వహించిన దిగ్విజయ్ సింగ్ పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై వాకబు చేశారు. దీంతో టీపీసీసీకి తక్షణ చికిత్స అవసరమని, ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఓ రిపోర్టును రెడీ చేశాడు దిగ్విజయ్ సింగ్. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుంచి పార్టీలోని సీనియర్లలో అసహనం గూడు కట్టుకుందని, సీనియర్లకు కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ప్రస్తుత పరిస్థితి అని దిగ్గి రాజా తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. పీసీసీ కమిటీ నియామకం తర్వాత కాంగ్రెస్లోని సీనియర్లు పలువురు పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల అభిప్రాయాలను తెలుసుకున్న డిగ్గి రాజా 5 అంశాల ఆధారంగా తన నివేదికను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పీసీసీ కమిటీల ఎంపిక సహా వివిధ అంశాలపై సీనియర్లలో నెలకొన్న అసంతృప్తిని తన నివేదికలో కూలంకషంగా నివేదికలో పేర్కొన్నారని నేతలు అంటున్నారు. పీసీసీ కమిటీల సహా వివిధ అంశాలపై సీనియర్లు బాహాటంగానే తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ ఆగ్రహం ఇప్పటికిప్పుడు కేవలం కమిటీల నియామకంతోనే వెల్లువెత్తలేదని, గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిపై ఉన్న నివురుగప్పిన నిప్పు అంతా ఒక్కసారిగా బహిర్గతమైందని దిగ్విజయ్ సింగ్ అంచనాకు వచ్చారు. నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు ఎప్పటికిప్పుడు సమసిపోయేలా లేవని, సీనియర్ల అభిప్రాయాలను మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జితోనూ కొన్ని సమస్యలున్నాయని, ఆయన గతంలో అనేక పర్యాయాలు సీనియర్లతో చర్చించాలని భావించినప్పటికీ వారెవరూ ఆయనకు సహకరించలేదని కూడా డిగ్గి రాజా గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిని తాత్కాలికంగా పక్కకు జరిపి ఏఐసీసీకి చెందిన సీనియర్ నేతని రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా నియమించి నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తే కొంత సయోధ్య కుదిరే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా డిగ్గి రాజా తన నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన దిగ్విజయ్ సింగ్ తన నివేదికను రూపొందించేందుకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, 3 ఏఐసీ కార్యదర్శులతోనూ చర్చించారు. పార్టీలోని సీనియర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వారికి తెలియజేయడంతో పాటు క్షేత్రస్థాయిలో తన పరిశీలనలో వచ్చిన అంశాలను కూడా వారితో చర్చించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గడిచిన 2 ఏళ్ల నుంచి పార్టీ వేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరంటే ఒకరికి పడకపోవడంతో కేడర్లోనూ అనిశ్చితి నెలకొందని దిగ్విజయ్ సింగ్ భావించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని దిగ్విజయ్ వ్యక్తం చేశారని గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది.
పార్టీ నేతల్లో అనైక్యత, ఒక నేతతో సఖ్యతగా ఉంటే మరో నేతకు కంటగింపుగా మారడంతో కొంతమంది నేతలు పార్టీని వీడారని, మరికొంతమంది నేతలు కేడర్ కూడా పక్కచూపులు చూస్తున్నారని దిగ్విజయ్ సింగ్ నివేదికలో పొందుపరిచారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పటికిప్పుడు సమస్యకు పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో పార్టీ మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా దిగ్విజయ్ తన నివేదికలో అధిష్టానానికి తెలిపారని అంటున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ తీరుపై కూడా దిగ్విజయ్ సింగ్ కొంత సమాచారాన్ని నివేదికలో చేర్చారని అంటున్నారు. రేవంత్ రెడ్డి పనితీరుపై పలు సందర్భాలలో మాణికం ఠాగూర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్న సీనియర్ల అభిప్రాయాలను యథాతథంగా నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలపై సీనియర్లపై వస్తున్న కామెంట్లను కూడా దిగ్విజయ్ సింగ్ కొన్నింటిని నివేదికలో చేర్చారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు సీనియర్లతో భేటీ కావాల్సిన అవసరం ఉందని, వారి అభిప్రాయాలను మరోసారి తెలుసుకుని పరిష్కరిస్తే బాగుంటుందని నివేదికలో సూచించినట్లు సమాచారం.